ఎవరికి అంత కోపం ఉంటుంది మీ మీద? అపోజిషన్ వాళ్ళు. ఆల్రెడీ ఎమ్మెల్యేకి ఒక రకంగా అంత స్టేట్ కానీ భారతదేశం మొత్తం ఒక రకంగా నా పైన కన్నేసిరు, ఏం జరుగుతుంది నెక్స్ట్ అని. ఎంపీకి వస్తే ఏమవుతుంది అని భయం. ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు మధ్యలో కుట్రలు చేసిరు, ఎంపీగా నిలబడతానని అనౌన్స్ చేసినా కదా ఇప్పటి నుంచే కుట్రలు చేస్తున్నారు. ఓకే, అంటే సరే అనుకుందాము, అప్పుడు వచ్చినవే 5,000 ఓట్ల చిల్లర, రైట్? ఇప్పుడు అంతకంటే ఎన్ని రావాలి? బోళ్ళ నోట్లు రావాలి కదా, ఆల్మోస్ట్ 6 నియోజకవర్గాలు కలిపి రావాలి. సో బర్రెలక్క అంత ఓటు అంత షేర్ తీసుకోగలుగుతుందా? మనం ప్రయత్నించాలి, వస్తుందా అనేది. అంత భయపడతారా అని ఇప్పుడు అప్పుడే ఏం చేయలేకపోయింది, అంత క్రేజ్ ఉన్నప్పుడు చెప్పలేం ఎప్పుడు ఎలా మారుతుంది అనేది. సడన్ గా ఓటింగ్ రాని వాళ్ళు కూడా గెలిచిరు కదా చాలా మంది. సో ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తులు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు. సో నెక్స్ట్ నేను కూడా ఎంపీ పదవిలో ఉంటానేమో కదా. అప్పుడు మాకు అపాయింట్మెంట్ దొరుకుతుందా? అట్లా ఏం లేదు. నాకు సపోర్ట్ ఎవరు చేసినా, ఎవరైతే సపోర్ట్ చేసిరో వాళ్ళకి ఎప్పటికైనా నేను అందుబాటులో ఉంటా, ఎప్పటికైనా రుణపడి ఉంటా. సో ఇంకా ఏంటి అంటే కొత్త కాల్స్ నేను లిఫ్ట్ చేయలేకపోతున్నా. ఎందుకు అంటే చాలా కాల్స్ వస్తున్నాయి. ఆ కాల్ చేసిన వాళ్ళు కూడా తిన్నగా మాట్లాడట్లేదు, ఏవో గలీజ్ మాటలు మాట్లాడడం, కొంచెం నన్ను అప్సెట్ చేయడం వల్ల నేను కొత్త కాల్స్ లిఫ్ట్ చేయలేకపోతున్నా. సో వాట్సాప్లో నేను పలాని ఛానల్ వాళ్ళమంటే నేను అప్పుడు రెస్పాన్స్ అవుతుంది. సో అన్ని కాల్ లిఫ్ట్ చేయాలంటే ఒక రోజు 500 కాల్స్ దగ్గర వస్తున్నాయి. నెంబర్ అంతా పోయింది కదా. సో అట్లా ఎవరికి నేను సరిగా రెస్పాన్స్ అవ్వలేకపోతున్నా. అది కూడా కొంత రూమర్గానే క్రియేట్ చేస్తున్నారు. సో నా ప్లేస్లో ఉండి ఆలోచిస్తే అలా చేయరు అనమాట. అమ్మాయిగా ప్రతి కాల్ ఇచ్చేది కొంచెం కష్టం, చాలా కష్టం. ఇప్పుడు ఎవరైనా సరే, అబ్బాయి అయినా ఒక 10 రాంగ్ కాల్స్ వస్తే మాట్లాడరు. నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, నేను ఎలా రెస్పాన్స్ అవుతాను? అంటే ఎవరు వాళ్ళంతా? అంటే ఎవరన్నా పార్టీకి సంబంధించిన వాళ్ళ? తెలియదు, మనం అట్లా చెప్పలేం కదా ఎవరు అనేది. ఏమంటారు ఫోన్ చేసి? ఇంకా నీకు అవసరమా అనే రాజకీయం, నువ్వు ఇట్లా వదిలేసి తిరుగుతున్నావు, సో నీ ఫ్యామిలీ నీకు సక్కలేదు, సో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా. సో నేను దేనికి కూడా అప్సెట్ అవ్వకూడదు అనుకుంటున్నా. సో అందుకే ఏ కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. సో ఏమన్నా ఇంటర్వ్యూస్ కానీ, కొంతమంది ఇంపార్టెంట్ కాల్స్, ఒక మామూలుగా డీసెంట్ పర్సన్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ వాళ్ళు ఒకసారి చేస్తారు, ఊరుకుంటారు. సో కంటిన్యూస్గా 20-30 సార్లు చేసిరంటే అది వేస్ట్ కాలే 100%. సో అలా నేను డిక్లేర్ అయ్యి కొన్ని కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. కొన్ని కాల్స్ లిఫ్ట్ చేస్తే నేను రెస్పాన్స్ అవుతున్నా. నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను చూసుకుంటున్నాను నిదానంగా, నాకు అర్థమవుతుంది పలానా టీవీ ఛానల్ అంటే నాకు అర్థమవుతుంది. సో వాళ్ళకి రెస్పాన్స్ అవుతున్నా. మీది కూడా నేను అలా చూసే వచ్చిన కదా. సో కాల్స్ చేసి నేను రెస్పాన్స్ అవ్వాలి, నాకు భయం. సో అక్క మెసేజ్ చేసింది, సో అది చూసుకొని నేను రెస్పాన్స్ అయ్యి ఇక్కడికి వచ్చిన. అయితే చాలా మంది బయట నా ఫ్రెండ్స్ కానీ చాలా మంది, నేను డబ్బులు ఇచ్చాను బర్లక్కకి, నేను సహాయం చేశాను, ఆమె కోసం నేను నిలబడతాను అని ఇట్లా చాలా మంది ఉన్నారు కదా. వీళ్ళ కాల్స్ వస్తున్నాయి ఇంకా? వస్తూనే ఉన్నాయి. నేను కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి వాట్సాప్ లో మెసేజ్ చేస్తారు, వాళ్ళకు కూడా నేను రెస్పాన్స్ అవుతున్నా. కాల్స్ ఒక 500 వచ్చినప్పుడు మెసేజ్లు కూడా 1000 వస్తుంటాయి. సో నాకు వీలైన వరకు చూసుకుంటున్నా, రెస్పాన్స్ అయ్యే కాడికి అవుతున్నా. సో ఎంపీ అనేసరికి ఇంకా చాలా పెద్ద టెరిటరీ, చాలా పెద్ద వ్యవస్థ. ఇప్పటి నుంచి మీరు దాదాపు ఒక 10 కోట్లైనా ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టకుండా కూడా చేయొచ్చు కదా. చేయొచ్చా? చేయొచ్చు, నేను నిరూపిస్తా. అంటే ఎట్లానో చెప్తే నేను ట్రై చేస్తా. చాలు ఉన్న డబ్బుతో పంచాలి, పంచితే ఎక్కువ అమౌంట్ ఖర్చు అవుతాయి. మనకు వెహికల్స్ కానీ మామూలుగా నా ప్రచారానికి వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెడితే చాలు. ఎక్కువ పంచితే ఎక్కువ కోట్లు కావాలి కదా, పంచకుంటే డబ్బు ఎందుకు అంతగానో అవసరం లేదు. ఏంటి ఈసారి మేనిఫెస్టో ప్రకటిస్తున్నారు? ఇంకా అదే నిరుద్యోగులు, అమ్మాయిల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, కోచింగ్ సెంటర్స్. సో నాకంటూ ఒక మేనిఫెస్టో ఉంది. సో అదే పాత మేనిఫెస్టోనే మళ్ళీ కంటిన్యూ చేస్తా, అందులో కొన్ని యాడ్ చేస్తా. ఏమి యాడ్ అవ్వచ్చు? ఈ అమ్మాయిల పైన జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ, సో అవి జరగకుండా అలాంటివి. కొంచెం మామూలుగా వీడియోస్ ఉంటారు కొంతమంది, వాళ్ళని ఇన్సల్ట్ చేసి కొన్ని, అవి కాదు. సో వాళ్ళని కూడా మనం ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూడా మన మనుషులే. సో అలాంటి వ్యక్తి మన ఫ్యామిలీ, పెళ్లి విడాకులు ఇట్లాంటివన్నీ మనం సృష్టించుకున్నాయి. సో వాళ్ళు మనం బయటకు వెళ్తుంటే అలాంటి వాళ్ళు రానియొద్దు అనేసి కొంచెం ఎదురవ్వదు. సో అది మొత్తం మనం మార్చాలి, అది మన మూఢాచారాలని రూపుమాపాలి. చాలా వరకు ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ప్రయత్నించినా గానీ ఇప్పటికి కొన్ని గ్రామాలలో కొన్ని ప్లేస్లలో కంటిన్యూ అవుతుంది. సో అలాంటి వాళ్ళు మన ఫ్యామిలీలో ఉంటే, సో అలా, సో వాళ్ళు కూడా మనుషులే.
అది కొన్ని సిచ్యువేషన్స్, అందరు ఒకటేలాగా ఉండరు కదా, అందరి రాత ఒకటేలాగా ఉండదు. సో వాటిని కూడా మనం రూపుమాపాలి. ఆల్రెడీ నేను స్టార్ట్ చేసిన మోటివేషన్ కొన్ని స్పీచెస్, మామూలుగా ఊర్లలో వెళ్ళి అమ్మాయిలకు వరకట్నం కానీ, సో కట్నాన్ని నిషేధించాలి. సో కట్నం ఇచ్చేవాళ్ళు లేకుంటే తీసుకునే వాళ్ళు కూడా తగ్గుతారు కదా. సో అమ్మాయి ఉన్నప్పుడు ఎక్కువ కట్నం ఇస్తే ఎక్కువ మంచిగా చూసుకుంటాడేమో అన్న భ్రమను మనం తీసేయాలి. సో కట్నం కాదు ఇవ్వాల్సింది, సో మంచిగా అమ్మాయిని ఇస్తే ఏ పరంగా చూసుకుంటారు. సో అమ్మాయిలు కూడా జాబ్ చూసి చేసుకోవడం, సో అది కాదు మంచి మనసు చూసి చేసుకోవాలి. సో ఇలాంటి కొన్ని మోటివేషనల్స్ నేను స్టార్ట్ చేసి ఇస్తూనే ఉన్నా. సూపర్ సూపర్ రైట్. సో సో బరిలక్క పోటీకి సిద్ధమైంది, అనౌన్స్డ్. సో యుద్ధం మొదలైనట్టే, సమర భేరి మోగించారు, అంతేనా? రైట్. సో బీఆర్ఎస్ ఓడిపోయింది. సో దాన్ని ఎట్లా చూస్తారు బీఆర్ఎస్ ఓటమిని? ఆ ఓటమికి మెయిన్ కారణం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం అని నేను చెప్తున్నా. సో చాలా మంది నెగిటివిటీ వచ్చింది అంటే నిరుద్యోగుల నిర్లక్ష్యమే. అవునా? సో వాళ్ళకు పర్ఫెక్ట్గా పేపర్ లీకేజీలు జరగకుండా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టాల్సి ఉండే. సో అది పర్ఫెక్ట్ చేసింటే మళ్ళీ విన్ అయ్యేది. ఓకే. సో ఇప్పుడు మా తప్పుల్ని మేము రెక్టిఫై చేసుకుంటాం, పునరావృతం కాకుండా చూస్తామని కేటీఆర్ గారు గత కొద్ది రోజులుగా చెప్తున్నారు. వింటున్నారా అవన్నీ స్పీచెస్? వింటున్నా. ఏమనిపిస్తుంది? ఇంకా ఒకసారి నమ్మకం అనేది పోయినాక మళ్ళీ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఏదైనా జనాల చేతిలో ఉంది, జనాలు ఏ విధంగా చేసినా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. ఓకే రైట్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని ఎలా చూస్తున్నారు మీరు? సంతోషంగానే ఉంది. ముందు ముందు వాళ్ళ పరిపాలనను చూడాలి మనం ఎలా ఉంటది అనేది. సో అంటే ఈ నెల 2 నెలల బట్టి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? జెన్యున్ గా చెప్పాలి మీ కామెంట్. మీరు ఎలాగో ఇండిపెండెంట్. అవును. ఇప్పుడు ఎవరు మీకు టీఆర్ఎస్ నుంచి డబ్బులు రావు, కాంగ్రెస్ నుంచి డబ్బులు రావు, వాళ్ళ నుంచి మీరు టికెట్ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదుగా? చేయట్లేదు. పక్కా ఇండిపెండెంట్. అయితే ఇప్పుడు ధైర్యంగా చెప్పండి. సో ఏంటి కాంగ్రెస్ ఈ 2 నెలల పరిపాలన, నెల 15 రోజులు అనుకుంటా, ఎలా అనిపిస్తుంది పరిపాలన? మంచిగానే ఉంది. సో వచ్చి కూడా నెల రోజులు అవుతుంది, ఇంకా అది పూర్తిగా కూడా గవర్నమెంట్ ఫామ్ అవ్వలేదు. సో ఫామ్ అవ్వకుండా మనం నచ్చింది మనం చెప్పలేం కదా, అక్కడ జరుగుతున్నది మనం చెప్పాలి, జరగంది మనం కల్పించి చెప్పాల్సిన అదే. మన గవర్నమెంట్ ఫామ్ కూడా ఇంకా కాలేదు, ఎంపీ ఉంది, ఎమ్మెల్సీ ఉంది. సో అవన్నీ అయినాక మనం ఏదైనా చెప్పడానికి వస్తుంది. సో అప్పుడు పర్ఫెక్ట్ చేయకుండా మనం క్వశ్చన్ చేయడానికి వస్తుంది. సో వచ్చి కూడా 23 రోజులు 25 రోజులు అవుతుంది. సో అది కూడా మనం ఇప్పుడు ఏం చెప్పలేము. అంటే మొన్న దావోస్ లో రేవంత్ రెడ్డి గారి పర్యటన ఎలా అనిపించింది? హ్యాపీగానే అనిపించింది. తిరగడం కూడా మంచిది, మనకు స్టేట్ కి అందరినీ కలుస్తేనే కదా మనకి ఏదన్నా హెల్ప్ అవుతుంది. సో కలవడం కూడా మంచిది. అంటే అక్కడ నుంచి మనకి ఫండ్స్ వస్తాయి అనుకుంటున్నారా? కొత్త పరిశ్రమ మనం మంచి చేస్తే ఆటోమేటిక్ గా ఫండ్స్ వస్తాయి కదా. ఓకే. సో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి ఎన్ని మార్కులు వేస్తారు మీరు? అంటే మీరు అనుకున్నట్టే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడా, ఇంకెవరన్నా అయ్యి ఉంటే బాగుండేది అనుకుంటున్నారా? అనుకున్నట్టుగానే అయ్యిండు కదా. సో ఆయన మీద మీకు నమ్మకం ఉంది? నమ్మకం పెట్టుకుంటాం, కానీ ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేం కదా. ఇప్పుడు 100% నమ్మకం ఉంటుంది, తర్వాత మన నమ్మకానికి కొంచెం ఆపోజిట్ లో జరిగితే మనం బాధపడాల్సి వస్తుంది. సో ఎవరిపైన కూడా మనం పూర్తిగా నమ్మకం పెట్టుకోకూడదు. ఓకే. అంటే నేను ఎందుకని ఇన్నిసార్లు అడుగుతున్నా అంటే, మన రైతు బంధు ఆలస్యం అవుతుంది, పవర్ కట్స్ నడుస్తున్నాయి. ఓకే. ఇప్పుడు ఎరువుల కోసం రైతులు మళ్ళీ క్యూలో నిలబడుతున్నారు. సో ఇట్లాంటి అంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని జాడ్యాలన్నీ మళ్ళీ ఇప్పుడు కనబడుతున్నాయి. అయినా మరి మీరు పాలన బాగుంది అనే మాట ఎలా అంటే, సడన్ గా మనం నిన్న మొన్నటి దాకా చూసినవన్నీ ఇప్పుడు ఏం కనిపించట్లేదు అంటే, సో కొంచెం టైం తీసుకొని మనం క్వశ్చన్ చేద్దాం కదా. టైం తీసుకుందాం. మరి ఇప్పుడు మనం ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అయితేనే అదంతా సరిగ్గా అవ్వడానికి వారం 10 రోజులు పడుతుంది. ఏ సామాన్ ఏడబెట్టినాము గుర్తుకుండడానికి కూడా కొంచెం టైం పడుతుంది. సో మనం టైం తీసుకున్న తర్వాత మనం ప్రశ్నించుదాం. సో అన్నిటికన్నీ ఇప్పటికి ఏ ప్లేస్కి ఎవరు అనేది కూడా వాళ్ళు ఇంకా కేటాయించలేదు. సో ఇంకా జరుగుతుంది కదా అది. సో ఆ ప్రాసెస్ పర్ఫెక్ట్గా జరిగినాక మనం అప్పుడు ప్రశ్నించుదాం. సో మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది. ఓహో, ఏదో జరుగుతుంది అయితే. అట్లా ఏం లేదు. సో అట్లా నీ ప్రత్యర్థిని నువ్వు ఎలా పొగుడుతావు? ఇప్పుడు ఎలక్షన్ లో నువ్వు వెళ్ళాలి, నువ్వు తిట్టాలి, కానీ ప్రత్యర్థిని నువ్వు పొగిడితే నిన్ను ఏమనుకుంటారు? కాంగ్రెస్ మనిషి అనుకుంటారు. అలా ఏం లేదు. ఎవరు ఏది చేసినా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రేపు నిర్లక్ష్యం చేస్తే నేను ఇదే విధంగా పోరాటం చేస్తా. సో వాళ్ళు ఏం చేసినా నేను యాక్సెప్ట్ చేస్తాను చెప్పట్లేదు కదా. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఏమైనా లోపాలు చేస్తే నేను గట్టిగా ప్రశ్నిస్తా. ఫ్రీ బస్ ఉంది, అది నాకు కొంచెం
కరెక్ట్ అనిపించట్లేదు. సో దానిపైన కూడా నేను చెప్పిన